అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొని సామూహికంగా యోగాసనాలు వేశారు. యోగా అనేది ఆరోగ్య మంత్రమని ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని నేతలు సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, క్రీడాకారులు ప్రజలతో కలిసి సామూహిక యోగాసనాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. వేదికపై విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసనాలు వేసిన కలెక్టర్ యోగాపై అవగాహన కల్పించారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. విజయనగరంలో బాలాజీ జంక్షన్ వేదికగా యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి. వేలాది మంది యోగా సాధకులు పాల్గొని ఆసనాలు వేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని వక్తలు తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. యోగా సాధనలో పాల్గొన్న వారికి కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాలలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి యోగాసనాలు వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని పిరమిడ్ కేంద్రంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయాలని బండారు సత్యానందరావు సూచించారు. కేంద్రపాలిత ప్రాంతం యానంలోని ఇండోర్ స్టేడియంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ, ఆయుష్ ఆసుపత్రి విభాగం ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యానం కలెక్టర్ శివరాజ్ మీనా, ఎస్పీ వరదరాజన్, కమిషనర్ రాఘవన్, ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మదర్ తెరెసా నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా వివిధ ఆకృతులలో యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 22 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.